వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం మరొకసారి చదువుకున్నాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన రాజా, పవిత్రమైన పాదాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి, స్తుతించడానికి మా ప్రభువుని బట్టి నాయన హర్షించడానికి మీరు ఇచ్చిన కృపై స్తోత్రాలు, ధన్యతకై స్తోత్రాలు దేవా. గనులకి గొప్పవారికి లేని భాగ్యం, ఏ యోగ్యత లేని మా జీవితాలకు ప్రభువా ఆయన మీరు దయచేసిన దానిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. మీ సన్నిధి సహాయాన్ని అనుభవించటానికి ఆయన కృప చూపినందుకు స్తోత్రాలు. మీ ప్రియ బిడ్డలతో ప్రభువా వాక్యాన్ని పంచుకోవడానికి చిన్న ధన్యతను బట్టి స్తోత్రాలు. నా మాటలు కాదు తండ్రి, నా మాటలు కాదు దేవా, మీ మాటలు, మీ పరలోకపు మాటలు మీ ఆత్మ చేత గద్దించి నడిపించమని ప్రార్థన చేస్తా. మీ ఆత్మ కార్యాన్ని జరిగించటం నాయన రక్షణార్థకరమైనటువంటి హృదయాలను ఉజ్జీవింపు చేయుటకు తండ్రి మీరు మాత్రమే మాట్లాడి మీ నామానికి ఘనత, మహిమా, ప్రభావములు ఆరోపించు. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్న దానిని బట్టి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుడు తన యొక్క కృపను బట్టి మానవుల ఎడల జరిగించుకోవటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నదాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు, ఎందుకనగా అంటే 28వ వచనాన్ని గమనిస్తే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవన్న ఎరుగుదము. మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవన్న అనడానికి మనం ఎరుగుదాము. కాబట్టి మేలు కలగటానికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగేదానికి సమస్తము జరుగుచూ ఉన్నాయి అన్న విషయాన్ని ఆత్మీయులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని ఎరిగినటువంటి వారముగా మనము తెలుసుకుందాం. ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. నా ప్రియ సహోదరులారా, వాక్య భాగంలో ఉన్నటువంటి భావాన్ని మనం గమనించినప్పుడు దేవుని కృప బాహుళ్యాన్ని
మనం అర్థం చేసుకుంటూ అనేక సందర్భ సహితమైనటువంటి వాక్య భాగాలను మనం గమనిస్తే సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఎవరు? తన కుమారుడు. దేవుని యొక్క కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అనే మాటల యొక్క భావాన్ని మనం గమనించుకోవచ్చు. ఈ మాటల యొక్క భావాన్ని మనం గుర్తెరిగినప్పుడు ఇంకా ఇంకొక మాట మనం చదువుకోవచ్చు. కొరింథీ రాసిన పత్రిక రెండవ పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏమనుందంటే, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏ యోగ్యత లేని నాకు మంటి ఘటమైనటువంటి నాకు ఈ ఐశ్వర్యం మాకు కలిగి ఉంది. ఈ ఐశ్వర్యం మాకు కలిగి ఉన్నది అనడానికి దేవుడు చెప్పినటువంటి కృపా బాహుళ్యాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు దేవుని కృపలో మనం నిత్యము భద్రపరిచే వారముగా ఉన్నాము. దేవుని చిత్తాన్ని జరిగించటానికి సిద్ధపడి ఉన్న వారముగా ఉంటూ ఉన్నాం. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక అంటున్నాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యత అంటే దేవుని కుమారుని యొక్క సారూప్యములోకి ఎదిగే ఆధిక్యత. దేవుడు ఎంత మహిమపరచబడిన వాడు, ఆ మహిమలోకి ఆ బలాధిక్యములోకి మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. దేవుని యొక్క సారూప్యాన్ని కలవారముగా ఉండటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మానవులందరినీ ఆయన సారూప్యములోనికి తీసుకురావడానికి వివరిస్తున్నటువంటి మాటలు, ఆయన పోలికలోకి తీసుకురావడానికి వివరిస్తున్నటువంటి మాటలు, ఆయన సన్నిధిలో ఆయనలాగా ఉండడానికి మానవుల్ని సిద్ధపరుస్తున్నటువంటి మాటలు. 29వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 8:29లో తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో జ్యేష్ఠుడగునట్లు అనే మాటలు మనం గమనించుకుంటే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించాలి. 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ మాటల యొక్క భావాన్ని మనం తెలుసుకోవచ్చు. 1:15 ఏమంటూ ఉన్నది అంటే, ఇక్కడ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన కుమారుడు జ్యేష్ఠుడై ఉన్నాడు.
ఎలాగా? ఆ తన సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. జ్యేష్ఠత్వాన్ని పొందేదానికి ఆయనే ప్రథముడుగా ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు అనే మాట. ఎవరికి? సర్వ సృష్టికి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదా! అక్కడే 18వ వచనంలో కూడా మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలోను ఆది సంభూతుడుగా లేచినవాడు. ఆది సంభూతుడుగా లేచినవాడు. జ్యేష్ఠుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తన సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు. కాబట్టి సంఘానికి శరీరముగా ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయన అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం, ఆయనకి మాత్రమే ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలోను ఆది సంభూతుడుగా లేచినవాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయెను. కాబట్టి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు ఆయన ప్రథమత్వాన్ని, ఆయన ఉన్నతత్వాన్ని, ఆయన ఏకత్వాన్ని, ఆయన సర్వాధికారి అయినటువంటి అధికారానికి చూపిస్తూ ఆయనే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే పరలోకానికి మార్గము అన్న విషయాన్ని ఏకీభవించి నమ్మునట్లు అంతటి మహిమోన్నతమైనటువంటి ఆ స్థితిలోకి మానవుల్ని మార్చడానికి ఆ మానవుల్ని మార్చడానికి అంటే ఆయన సారూప్యములోనికి తీసుకురావటానికి ఆయన ఏం చేసినాడు? ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు. సర్వ సంపూర్ణత ఆయన యందు నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనా పరలోకమందైనా వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రికి అభిష్టమాయ. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇంతటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం అర్థం చేసుకోగలిగేటటువంటి ఆ గొప్ప పిలువబడిన తత్వం ఉదయకాల సమయంలో దేవుని వాక్యానికి లోబడి అంగీకరించి వాటిని అన్వయించుకునే పరిస్థితి, దానిని బట్టి దేవుని స్తుతించగలిగే పరిస్థితి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఆయనలాగా మనం ఉండటానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆయనతో లీనమై ఆయనలాగా జీవించటానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు ఆయన అదృశ్యమైనటువంటి గుణలక్షణాలు, ఆయన ఉన్నతమైనటువంటి గుణలక్షణాలు సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సుగా ఉన్నాడు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన మృతుల్లో నుండి లేచినాడు అని ఆది సంభూతుడుగా అన్న విషయాన్ని తెలుసుకోనట్లు ఆయన జ్యేష్ఠత్వము మనకు లేఖనాలను బట్టి వివరంగా తెలియబడుతూ ఉన్నది.
కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ప్రణాళిక మానవుల ఎడల ఉన్నది. ఆయన ప్రణాళిక మానవుల ఎడల మాత్రమే ఉన్నది. ఆ మానవుల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలి. దేవుని సన్నిధి, దేవుని యొక్క కుమారత్వాన్ని పొందే కృపను దేవుడు దయచేసినాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు ఎవరిని ముందుగా ముందుగా ఎరిగెను. రోమాపత్రిక రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట మనం గమనిస్తాం. 11వ అధ్యాయంలో ఎవరిని ఎరిగినాడు అంటే 11వ అధ్యాయంలో అంటాడు కదా, మొదటి నుంచి ఒక మాట చదువుతాను. అలాగైన ఎడలా నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరా, నేను కూడా ఇజ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు నామములోనే రక్షణ, పాప క్షమాపణ, పరలోకము. యేసు ప్రభువుకు ముందున్నటువంటి భక్తుల యొక్క చరిత్ర, వారి యొక్క జీవితము ఎలా అయితే తాను ముందుగా ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు అంటున్నాడు. ఎవరిని విసర్జించలేదు. ఆయన పక్షపాతము చూపినటువంటి వ్యక్తి కాదు. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చినటువంటి భాగంలో లేఖనము చెప్పునదేమనగా, మీరు ఎరగరా ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము చూస్తున్నారు అని ఇజ్రాయేలుకు వివక్షముగా దేవుని ఎదుట అతడు విజ్ఞాపన చేయుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? ఈ మాటలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడికి భయపడినటువంటి వారికి దేవుడు సురక్షితముగా వారిని అందరినీ కాపాడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు ఎవరిని కూడా విసర్జించలేదు అన్న విషయాన్ని, ఎందుకు దేవుడు ముందుగా వారిని ఎరిగి ఉన్నాడు. దేవుడు వారిని ముందుగా ఎరిగి ఉన్నాడు కనుక వారిని దేవుడు విసర్జించలేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా ప్రియులరా, దేవుడు ముందుగా ఎవరిని ఎరిగాడు? నీవు నేను ఆయన ఆకర్షణలో ఉన్నా. ముందుగా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. తర్వాత వారు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటానికి ఇష్టపడినటువంటి భక్తులు తన కుమారునితో సారూప్యము గలవారగట. అనగా ఇక్కడ జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమంటున్నాడు అంటే, కొరింథీ రాసిన పత్రికలో ఆ మాట అంటున్నాడు. కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనించుకోవచ్చు. తన కుమారునితో అనే మాట, తన కుమారునితో 15వ అధ్యాయము 49వ వచనాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం, మనము మట్టిలో నుండి పుట్టినటువంటి వారమే, ఆ పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికి ధరింతుము. పరలోక సంబంధి పోలికను ధరించు. మట్టిలో నుంచి వచ్చావు, కానీ నీ కొరకు నా కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి
నిన్ను నన్ను పరలోక సంబంధులుగా చేసి ఉన్నాడు. పరలోక సంబంధులుగా చేసి. అందుకని అంటున్నాడు, పరలోక సంబంధిని పోలియుందుము, ధరింతుము, ధరింతుము. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధిని పోలియుందుము, పోలియుందుము. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన శ్రేష్టమైన ఆయన సారూప్యములోకి ఎదిగిన వారముగా, ఆయన సారూప్యములోనికి మనము అయిన వారముగా ఉంటూ, ఆయన సారూప్యములోకి ఎదిగిన వారముగా ఉంటూ, పరలోక సంబంధాన్ని పోలిన వారుగా ఉంటూ. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తన కుమారునితో సారూప్యము గలవారగుటకు, కుమారునితో సారూప్యము గలవారగుటకు నిర్ణయించినటువంటి విషయం. ముందుగా నిర్ణయించెను. ఇంత ఆధిక్యత దేవుడు తన కుమారులకు ఇచ్చినాడు. తను నమ్మినటువంటి బిడ్డలకు ఇచ్చినాడు. ఇంత ఆధిక్యత ఇచ్చిన దానిని బట్టి దేవుణ్ణి స్తుతించగలిగిన వారముగా ఉంటుంది. తన కుమారునితో సారూప్యము గల వారిని ముందుగా నిర్ణయించుకున్నాడు. ముందుగానే ఎలా నిర్ణయించుకున్నాడన్న విషయాన్ని రోమాపత్రికలోనే మనం గమనించవచ్చు. ఎలా నిర్ణయించుకున్నాడో 9వ అధ్యాయంలో అంటున్నాడు. 9వ అధ్యాయంలో అంటున్నాడు, 22, 23 వచనాల్లో మనం గమనించవచ్చు కదా. 23 చదువుదాం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్ని జనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ముందుగా నిర్ణయించినటువంటి మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలను హెచ్చరిస్తున్నాడు. ముందుగా ఎలాగ నిర్ణయించుకున్నాడు? మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రమే కాదు నిర్ణయించుకున్నది, అన్ని జనుల్లో నుండి కూడా ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలన. యూదుల్లో నుంచే కాదు, అన్ని జనాంగములో నుంచి కూడా తన బిడ్డలను రక్షించుకున్నాడు. ఎందుకు? తన సారూప్యంలోకి ఎదిగేదానికి. ఎందుకు? తన ఐశ్వర్యమును కనపరచడానికి. ఎందుకు? దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి. ఎందుకు? పరలోక సంబంధమైనటువంటి వారుగా నిర్ణయించుకోవటానికి. ఇంకా అంటున్నాడు అక్కడ వచనాల్లో 25వ వచనంలో, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. నా ప్రజలు కాకపోయినా నా ప్రజలుగా ఉంటారు. ఎందుకు అంటే దేవుడు ముందుగా వారిని నిర్ణయించుకున్నాడు. దేవుడు వారిని ప్రేమించాడు. దేవునికి వారు విధేయత చూపారు. కాబట్టి ఏ జనాంగమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగించినటువంటి వాడు, దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నటువంటి వాడు పేరు పెట్టుదును అంటున్నాడు కదా. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టుబడును. ఎవరైతే నా ప్రజలు కాదు, మీరు మీ అలవాట్ల ప్రకారము, మీ జీవితాన్ని ప్రకారము, మీ సాక్ష్యం ప్రకారము ఎవరైతే నా ప్రజలు కాదని చెప్తూ ఉన్నారు, ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. అంటే ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు అంటే, నశించిపోయే వ్యక్తులందరినీ దేవుడు తన ప్రణాళికను చూపించాడు. ఎవ్వరు దేవుని యొక్క కృపకు పాత్రులు కాలేకపోతూ ఉన్నారు.
వారందరిని రక్షించటానికి, కాపాడటానికి, శిలువ రక్తము చేత సంధి చేయటానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే నశించిపోతూ ఉన్నారో వారందరిని రక్షించటానికి తన ప్రాణము ద్వారా శిలువ రక్తము చేత కొనుక్కున్నాడు. ఆ యొక్క ఆధిక్యతను బట్టి జీవముగల దేవుని కుమారులని పేరు పెట్టబడును. ఎవరు నశించకూడదు, ఎవరు నశించకూడదు. ఈ ఈ రక్షణ మొదట యూదులకే వచ్చింది. తద్వారా అన్ని జనులకు కూడా వచ్చేసింది మనం. కాబట్టి దేవుడు పక్షపాతం కాదు. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకున్నవాడు విధేయత చూపుతాడు. విధేయత చూపి దేవుని వాక్యానికి లోబడి దేవుని ప్రణాళికలో భాగమై ఉంటాడు అనే విషయాన్ని మనం హెచ్చరించుకుంటూ ఉన్నాం కదా. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. నా ప్రజలు కాదు అనుకున్న వారికి ఆ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ చోట వారితో చెప్పబడినో ఏమని, మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటని జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిననే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం, నేను త్వరగా ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు మనం హెచ్చరించుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-4 వచనాలు. 1-4 వచనాలు ఇక్కడ ఏమంటున్నాయంటే 1-4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్టు దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోండి ప్రియులారా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించి ఇది ఆధిక్యత, ఇది సారూప్యత. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. దేవునికి స్తోత్రం. మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. నువ్వు దేవుని కొరకు నిర్ణయించబడినటువంటి బిడ్డవు. నువ్వు దేవుని కొరకు నిర్ణయించబడినటువంటి కుమారుడివి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములని ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇది దేవుని ప్రణాళిక. ఇలాగ ఆయన సంకల్పము చొప్పున ఆయన చిత్తానుసారముగా ఆయన ప్రణాళికలలో మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. సహోదరుడా, సహోదరి, ఎందుకు నిర్ణయించుకున్నాడు? పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దీన్ని గ్రహించినటువంటి వ్యక్తి కృతజ్ఞత కలిగి జీవిస్తాడు. ఆయన సారూప్యములోకి ఎదుగుతాడు. దీన్ని గ్రహించినటువంటి వ్యక్తి దేవుని మహిమపరుస్తాడు. కీర్తి కలుగునట్లు జీవిస్తూ ఉంటాడు. నా సహోదరుడు, సహోదరి, జ్ఞాపకం చేసుకో. ఇది ఆయన ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగమై ఉంటూ ఉన్నావా? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అన్నటువంటి విషయాన్ని కనుగొంటూ ఉన్నావా? కనుగొన్నప్పుడు నీవు ప్రతిదినము దేవుని వాక్యపు వెలుగులో నడుచుకుంటాం. ఆయన చిత్తాన్ని జరిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. 11వ వచనాన్ని కూడా నేను చదువుతాను. 11, 12 వచనాలు మనం గమనించుకొని ముగించుకున్నాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి నీవు నీ సన్నిధి, నీవు దేవుని వాక్యపు సారూప్యతలో, దేవుని కుమారుని యొక్క సారూప్యతలో ముందుగా నిన్నే నిర్ణయించుకో ఉన్నాడన్న విషయాన్ని గుర్తిరిగి ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞుడవై జీవించటానికి ఇష్టపడి ఉండాలని దేవుని వాక్యమును బట్టి మరొకసారి హెచ్చరిస్తూ
ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి, శివయ్య వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.